ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో 7 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లు ఆడింది. ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. ఆ 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే నేరుగా ప్లేఆఫ్ చేరుకుంటుంది. ఒకవేళ ఆ 2 మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రం మిగిలిన జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకైతే సన్రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా కనిపిస్తుందని మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. అటు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి జరగబోయే 2 మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చాలా అద్భుతంగా ఆడి విజయం సాధిస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్. సన్రైజర్స్ హైదరాబాద్లో ఈ 5గురు చాలా డేంజరస్ ప్లేయర్లు. వీళ్లలో ఏ ఇద్దరు ఫామ్లోకి వచ్చినా మాత్రం ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తారని మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు కనుక ఫామ్లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని ధోనీ అన్నాడు. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. లేకుంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.